తలంపు నాకు వ్యక్తమవ్వాలి అని అంటే నామరూపం కావాలి. దట్స్ ఇట్. నామరూపం లేకపోతే లోపల ఒక తలంపు లేదు. అందుకనే మనస్సు అంటే దానికి చాలా అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. తదాకార వృత్తి మనః. మనస్సు అంటే ఏంటి? మనస్సు అంటే ఏం కాదు. ఇప్పుడు మామిడి పండు అంటే అదే మనస్సు. ఇప్పుడు పరిపూర్ణానంద అంటే అదే మనస్సు. ఏమండి మీ మీద మనసు పారేసుకున్నానండి అన్నారు ఎవరో. అంటే ఏమని అర్థం? నేను మొత్తం వెతుక్కున్నాను, నా మీద మనసు పారేసుకోవడం ఎక్కడుంది? నా దగ్గర ఎక్కడ పారేసుకోలేదు. నా మీద పారేసుకుంటే ఎక్కడో వచ్చి పడాలి కదా ఇప్పుడు అన్నారు అనుకోండి. మీ మీద అలాగా పారేసానండి అని అంటే ఏదో కనపడుతుంది. అదే నా మీద మనసు పారేసుకున్నానని అంటే ఏమిటని అర్థం? ఈ మాట చెప్పండి. ఇప్పుడు నాకు శబ్దం అర్థం చెప్పండి. కాదు, నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నారు, అది సమస్య. నా మీద అదే సమస్య. అంత ఏంటంటే మీరు చేసి తప్పు మళ్ళీ నేను పారేసుకున్నాను, మీ దగ్గర ఉంది ఇవ్వండి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ వెతికి ఇవ్వగలను? ఇప్పుడు మీ మీద మనసు పారేసుకున్నాను అంటే నేను ఎక్కడ వెతికి ఇప్పుడు నేను ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను దానికి గందరగోళం అవ్వాలి. కాబట్టి పదాలని జాగ్రత్తగా వాడితే అది ఒక రకంగా రాంగ్లీ యూస్డ్. మనసు పారేసుకోవడం ఏం లేదు ఇక్కడ. మనస్సులో అదే తలంపుతో బ్రతికుండడం అంతే. ఇంకా నా మనస్సు దానికే పూర్తిగా డివోట్ అయిపోవడం. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. బోధ అనే శబ్దాన్ని చాలా జాగ్రత్తగా విచారణ చేస్తే ఒక తలంపు. మామిడి పండు అన్నాను, బాగా చూడండి. మామిడి పండు యొక్క తలంపు నుంచి వేరు కాదు, ఎట్టి పరిస్థితుల్లో వేరు కాదు. ఒకవేళ మామిడి పండుని తలంపు నుంచి వేరు చేయాలనుకుంటే బాగా చూడండి, కుండను పగలగొట్టి మట్టి నుండి వేరు చేయాలనుకుంటే, స్వామి మట్టి వల్లే కొండ ఇలా ఉంది, లేకపోతే ఈ కొండ బంగారు కొండ అండి, ఇది ఈ మట్టి వల్ల ఇలా ఉంది, దీనికి వాల్యూ లేదు, ఇప్పుడు చూడండి మట్టి తీసేసి ఈ కుండకి నేను ఎంత విలువ ఇస్తానో చూడండి అని చెప్పి ఒకడు పగలగొట్టాడు. ఏమైంది? కుండ ఏం మిగిలిపోతుంది? మట్టే. గుర్తుపెట్టుకోండి. అలాగనే నేను మామిడి పండుని కనుక నేను సపరేట్ చేయాలనుకుంటే మామిడి పండు సపరేట్ అవ్వదు, కానీ సపరేట్ అవుతుంది. ఎలాగనంటే మామిడి పండు ప్లేస్లో యాపిల్ పండు పెట్టాను అనుకోండి, మామిడి పండు సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా మీకు లోపల ఏం జరుగుతుందో? మనస్సు అంటే ఏంటో. మామిడి పండుని తలంపు నుంచి సపరేట్ చేయలేరు, కానీ మామిడి పండుని రీప్లేస్ చేయొచ్చు. దట్స్ ఇట్. మామిడి పండుని రీప్లేస్ చేయొచ్చు. కుండని సపరేట్ చేయలేం. కుండ అనేటువంటిది ఎక్కడ నిలబడుతుంది? మట్టిని సపరేట్ చేస్తే కుండ ఉండదు. కానీ కుండను రీప్లేస్ చేయొచ్చు. దాన్ని పగలగొట్టి మట్టిని మళ్ళీ ఒక చిన్న పిడతలా తయారు చేయొచ్చు. అర్థమైందా? లేకపోతే ఒక చిన్న చెంబులా తయారు చేయొచ్చు, లేకపోతే హుండీలా తయారు చేయొచ్చు, లేకపోతే ఒక పొయ్యిలా తయారు చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, తలంపు అనేటువంటి దానికి ఉనికి ఏదైనా ఈ లోకంలో మనచే పొందబడేటువంటి నామరూపమే. ఆ నామరూపం లేకపోతే తలంపుకి ఉనికి లేదు. అర్థమవుతుందా? ఈ సమాధి అనే ఎక్స్ప్లెనేషన్ చూసారా? అంటే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక నామరూపంతో కూడుకున్నటువంటి వృత్తి కాకుండా నామరూపరహితమైనటువంటి స్థితిలో ఆ లోపల ఆ ప్రజ్ఞని అలా ఉంచేస్తారంతే. దట్ ఈస్ కాల్డ్ సమాధి. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. వాడి యొక్క అక్కడ బోధ ఏంటంటే అహం వృత్తి మాత్రమే ఉండేలాగా ఆ స్థితిని వాళ్ళు కష్టపడి తెచ్చుకుంటారు. అది సమాధిలో అహం వృత్తి అనేటువంటిది మాత్రమే పార్షియల్గా మేలుకొని ఉంటుంది, పూర్తిగా కూడా వ్యక్తం అవ్వదు. వాడు పూర్తిగా వ్యక్తమయ్యాడనంటే అన్నింటినీ కలిపేసుకుంటుంటాడు, మళ్ళీ వ్యవహారం మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి బాహ్య స్పృహ లేకుండా, బాహ్య స్పర్శ లేకుండా, బాహ్య స్పర్శేషు అసక్తాత్మ విందతి ఆత్మని యత్ సుఖం అంటే వాడికి బాహ్య స్పర్శ లేకుండా, బాహ్య స్పృహ లేకుండా, లోపల ఇదం వృత్తులు కూడా ఏమీ లేకుండా అస్మత్ ప్రత్యయం అంటే అహం వృత్తి మాత్రమే పార్షియల్గా ఉంటుంది. అక్కడ ఏంటై ఉంటుంది? వాడు ఒక ఘనీభూతమై ఉంటాడు, జడుడులా ఉంటాడు. దట్ ఈస్ సమాధి. దట్ ఈస్ జడ సమాధి. అర్థమైందా? ఆ జడ సమాధిలో శరీర స్పృహ ఏంటంటే ప్రాణం ఆడుతూ ఉంటుంది, శరీరం ఉంటుంది. శరీరంతో వాడు బాగా డిటాచ్ అయిపోతాడు. అంటే పార్షియల్ అవేర్నెస్ ఉంటుంది శరీరానికి, పూర్తిగా అవేర్నెస్ ఉండదు, కాన్షియస్గా ఉండదు.
శరీరము పూర్తిగా ఎరుకతో ఉండదు, ఇంత చేతనవంతంగా ఉండదు. ఈ శరీరం జడం కదా స్వయంగా. ఈ జడత్వము కాకుండా చేతనత్వము కాకుండా ఇది ఎటు కాని మధ్యస్థితిలో ఉంటుంది. అందుకనే శరీర స్పర్శ కూడా ఎక్కువ ఉండదు. అంటే ఎలా ఉంటుందని అంటే సమాధిలో ఉన్నవాడి శరీరం ముద్దుబారిపోయినటువంటి వాడిని ఇలా ముట్టుకుంటే ఎలా ఉంటుందో వాడి శరీరానికి కూడా స్పర్శ ఉండి ఉండనట్టుగా ఉంటుంది, అంతే బస్. కాను వాడు పూర్తిగా చచ్చినవాడు కాదు, వాడు పూర్తిగా బ్రతికున్నవాడు కాదు. దట్స్ ఇట్. ఆ మధ్య అంటే ఆ పదాలు అలా ఉపయోగిస్తే మీకు అర్థమవుతుందని చెప్తాను అంతే. అంతేగాని సమాధి అంటే చచ్చినవాడని మీరు అలా అన్నారు స్వామి అని అనుకోకండి. అంటే చనిపోయినటువంటి స్థితిలో ఉన్న అనుభవము కాదు, మేలుకున్నటువంటి స్థితిలో ఉన్న అనుభవము కాదు. ఈ రెండిటికి విలక్షణంగా మధ్యస్థుడై ఉన్నాడనమాట. అంటే అహం ప్రత్యయం అనేది ఉంది, కానీ దానితో ఏ క్రియ లేదు. అది మీరు అనుభవిస్తున్నారు, ప్రతిరోజు పొందుతారు. మీరు కావాల్సింటే చూడండి. ఎప్పుడనంటే బాగా పడుకొని నిద్ర బాగా పట్టిన తర్వాత ఉదయాన్నే లేచారు, అంటే మీ అంతటా మీకే తెలివి వచ్చింది, లేచారు. లేచి కూర్చున్నప్పుడు మీరు లోపల ఏమీ గుర్తుకు రాదు. బాగా చూడండి, ఏమి ఇదం వృత్తులు లేవు, మీరే ఉన్నారు కానీ పూర్తిగా వ్యక్తమై లేరు. అదొక స్థితిలో ఉన్నారనమాట. దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ అవేకనింగ్, అంటే అర్ధ వికాసము. అంటే సగమే లేచారు మీరు, ఇంకా పూర్తిగా లేవలేదు. పూర్తిగా లేస్తే అక్కడ కూర్చొని వెళ్ళిపోయి బ్రష్ పట్టుకుంటారు, లేకపోతే ఇంకోటి పట్టుకుంటారు, మీరు తోముకుంటారు, లేకపోతే ఇంకోటి తోముతారు, ఏదో ఒకటి పడుతూ ఉంటారు అక్కడ. సో అక్కడ పూర్తిగా మేల్కొల్పు అనేది కలగలేదు, పార్షియల్ అవేకనింగ్ మాత్రమే జరిగింది. ఆ అహం వృత్తి అర్ధ వికాసమై ఉంది, అంతే బస్, అంతే. ఆ అర్ధ వికాస స్థితిలో ఉండేటువంటి అహం వృత్తి, ఆ అహం ప్రత్యయం ఏదైతే ఉందో మీరు చూడండి. అప్పుడు ఎవరైనా ఏదైనా చిన్నది ఇలా అన్నారనుకోండి, ఏమిటో వాళ్ళకి అనీజీగా ఫీల్ అవుతారు, ఒక డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారు. అంటే దట్ మీన్స్ వాళ్ళకి ఇంకా ఆ స్పృహ, బాహ్య స్పృహ కలిగి ఒకలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారు. అర్థమైందే? కాబట్టి ఆ స్థితిని మీరు గమనించండి. కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు ప్రస్తావన లేదు. ఇక్కడ బోధ అంటే ఒక మామిడి పండుని మనం చూస్తున్నాం. మామిడి పండుని ప్రకాశింపజేసే తలంపు రెండు అభిన్నం, దాన్ని వేరు చేయలేం. ఇప్పుడు చూడండి, బోధ అనే దానికి ఇంకొక అర్థం కూడా ఇక్కడ తెలియ చెప్తాను. బోధ అంటే మామిడి పండే బోధ కాదు, మామిడి పండుని ప్రకాశించే తలంపు బోధనే. అవి రెండు విడదీరాంది. ఇప్పుడు చూడండి, ఆ మామిడి పండుకి ఆధారమై ఉన్న తలంపుని గుర్తించే నేనున్నాను చూసారా, నేను కూడా ఒక బోధ.